హలో ఎవ్రీవన్. తక్కువ టైంలో తక్కువ ఐటమ్స్తోని ఎక్కువ కష్టపడకుండా తొందరగా చేసుకునే విధంగా క్యారెట్ రైస్ తయారు చేసుకోవచ్చు. దీన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి. దానికోసం ఫస్ట్ అయితే నేను ఒక 2 క్యారెట్లు తీసుకొని తురిమి పక్కకు పెట్టేశాను. 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను. అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొంచెం గరం మసాలా దినుసులు వేసుకోవాలండి. పొడి గరం మసాలా, బిర్యానీ ఆకుతో సహా. అవి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఆయిల్లోకి శనగపప్పు, మినపప్పు వేసాను. అవి వేగాక కొంచెం కరివేపాకు వేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి వేగేటప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసి వేయించుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత మనం పచ్చిమిర్చి తినడానికి కూడా రుచిగా ఉంటుంది, కారంగా ఉండదు. పచ్చిమిర్చి మగ్గిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ను కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోయేంతసేపు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కొంచెంగా వేసుకొని ఆ క్యారెట్ తురుముకు తగ్గట్టు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉప్పు వేసి మంచిగా అందులోకి కొంచెం మిరియాల పొడి వేసి కలిపేయాలి. కలిపేసి ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు స్టవ్ మీద మగ్గించుకొని తర్వాత స్టవ్ ఆపేసి దింపేయడమేనండి. అంతే అండి. క్యారెట్ రైస్ ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఇంకా ఇందులోకి మీరు జీడిపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు. లాస్ట్లో నిమ్మరసం అవసరం ఉంటే కూడా పిండుకోవచ్చు. నాకైతే ఏం అవసరం లేదు. ఇంకా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకైతే ఈ మసాలా దినుసులు మాత్రం వేయకుండానే ప్రిపేర్ చేయండి. చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకు కూడా. ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ అండి.